హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది గోంగూర శనగపప్పు కూర అనమాట. సో ప్రాసెస్ చూపిస్తున్నాను. దానికి ఒక పెద్ద ఉల్లిపాయ, దాంతోపాటు ఇంకొక పెద్ద టొమాటో, వీటిని మంచిగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందే దీనికి ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను గోంగూర, దీని గురించి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఏంటంటే నేను గోంగూర ఇండియా నుంచి తెచ్చుకుంటాను. అయితే వీటిల్ని ఎలా అంటే ఫ్యాన్ కింద డ్రై చేసి దీనికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని దాన్ని నేను తీసుకొచ్చుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. దాన్ని పప్పు కానీ ఇలా కూరలు ఏమైనా చేసుకోవాలనుకుంటే వాడుకుంటాను. అయితే నేను దాన్ని ఏం చేశానంటే మంచి నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కూరని నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఫస్ట్ శనగపప్పు వేసేసి ఆ గోంగూర నానబెట్టుకున్నది ఉంది కదా, అది నీళ్లతో సహా దీంట్లో వేసేసి, ఎవరైనా ఫ్రెష్ గోంగూర వాడుకోవాలనుకునే వాళ్ళు చక్కగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, కారము, దీనికి ఇందాక మనం కట్ చేసుకున్న అన్ని ఉల్లిపాయలు వేయకూడదు. కొన్ని సేవ్ చేసుకొని కొన్ని మాత్రమే వేసుకోండి. ఇంకా మనం కట్ చేసుకున్న టొమాటో, అది కట్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత పసుపు వేసాను. దాంతోపాటు కారం కూడా వేసాను. కారం కూడా వేసేసి ఇంకా ఎక్స్ట్రాగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటి కానీ రెండు కానీ విజిల్స్ని రానివ్వాలి. చాలు, సరిపోతుందండి. అది మంచిగా మనకి ఎలా ఉడకాలో అలా ఉడుకుతుంది. ఎక్కువ పేస్ట్ మాత్రం అవ్వనే అవ్వదు. ఓపెన్ చేసి చూసుకునేటప్పటికి చక్కగా ఇది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గరిటె తీసుకొని ఫస్ట్ ఇది ఎంతవరకు ఉడికిందో చూసుకుంటాము. మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి. ఒకటి లేదా రెండు విజిల్స్ రానిస్తే చక్కగా ఇలా మెదిపితే, శనగపప్పు మరీ పేస్ట్లు అవ్వకూడదు కదా, టేస్ట్ బాగోదు కదా, అందుకని అనమాట. జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని దీనికి ఇప్పుడు మనము తాలింపు వేసుకుంటున్నాను. దానికి కొంచెం నూనె ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. తాలింపు వేసుకున్నప్పుడు మెంతి గింజలు కంపల్సరీ వేసుకోండి, వేయకుండా ఉండద్దు. నార్మల్గా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసుకున్నాను. దీనికి ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటే చాలా టేస్ట్, అస్సలు మర్చిపోవద్దు. వెల్లుల్లిపాయలు ఎక్కువ చక్కగా చిన్న చిన్న ముక్కలు లేదా అప్పటికప్పుడు దంచుకొని దాన్ని తాలింపులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఇంగువ, ఇది మాత్రం ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. వెల్లుల్లిపాయలు చక్కగా వేగేంత వరకు వేగనిచ్చి, ఆ తర్వాత మనం ఇందాక దాచిపెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సేవ్ చేసుకున్నవి, అవి దీంట్లో వేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ ఉల్లిపాయల్ని మంచిగా వేగనివ్వండి. ఈలోపు ఈ కూరకి ఎక్స్ట్రా వాటర్ ఉంది అని మీకు అనిపిస్తే స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ని కాస్త, ఆ కూరని కొంచెం ఉడకనివ్వండి. వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది కదా, ఈలోపు తాలింపు కూడా వేగిపోతుంది. ఉల్లిపాయలు ఏమి బ్రౌన్గా వేగాల్సినంత అవసరం ఏం లేదు. నార్మల్గా వేగితే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా తింటుంటే చాలా బాగుంటుంది. దాన్ని తీసుకొచ్చి ఈ కూరలో మనం కలిపేసుకొని దీనికి సరిపడినంత కొత్తిమీర వేసుకొని, ఉప్పు నాకు లాగా ఎవరైనా స్టోర్ చేసుకున్న దానికైతే ఆల్రెడీ గోంగూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక్కసారి చూసుకొని వేసుకోండి. ఫ్రెష్ ఆకు వేసుకున్న వాళ్ళు మీరు ఉప్పు ఎంత కావాలో అంత సరిపడనంత వేసుకోండి. వేసేసుకొని దీన్ని వెంటనే కట్టేయండి. లేదు అంటే అది ఎక్కువ పేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి శనగపప్పు. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది వేడి వేడి అన్నంకి అయితేనే చాలా బాగుంటుంది. అంతేనండి, మన గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.